బాగున్నారా? మీదే గెలిపండి, భారీ మెజార్టీతో వస్తారు మీరు. మళ్ళీ పూల దండలు వేసుకుని మా ఇంటికి రావాలి మీరు. తప్పనిసరిగా వస్తారు. ఏమోనండి బాబు, మేము ఎన్నాళ్ళ మట్టు కరెంట్ లేకుండా ఉంటున్నాం. మరి మాకు ఏదైనా కొంచెం సాయం చేసి పెట్టాలి మీరు. అందుకనే మీ ఇల్లు ఎదుక్కుంటే ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే మీ సమస్య నాలే రేపు పొద్దున మళ్ళీ అధికారులకు వచ్చాక మీరు రుణం తీర్చుకుని నేను పని చేయాలని ఇక్కడికి వచ్చాను మీ దగ్గర. అదే పేరుండిపోద్దండి. ఎన్ని జన్మలు ఎత్తిన మాటేనండి. మీరు తప్పకుండా నెగ్గి భారీ మెజార్టీతో వస్తారు. బాగున్నారా? ఆశీర్వదించాలి మీరంతా. అదే చెప్పారు కానీ అందరికీ చెప్పాలి మీరు. ఇదో వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా నేనే కదా వచ్చాము లేదు ఇంత లోతు నీళ్ళలో మీ ఊరు. పడవలు కూడా ఇది ఇలాగా కొబ్బరి చెట్లలోంచి మధ్యలోంచి వచ్చేవాడిని పడవ రాకపోతే. ఏది దారి కూడా ఉండేది కదా, ఇందులో మధ్యలోంచి వచ్చేవాడిని పడవ వేసుకుని. మరి మీరు అందరూ ఆశీర్వదించాలి, జాగ్రత్తగా పనిచేసేవాళ్ళు. ఏమ్మా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నాడు, ఇప్పుడు ఓట్లు అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా వరదలో కనపడ్డారా మీకు? ఒక సంచి పట్టుకుని ఏమైనా ఒక కూరగాయలు పట్టుకొచ్చారా? ఒక నిత్యావసర సరుకులు ఇచ్చారా? మీకు మేము తినుబండరాలు, పిల్లలకు కూడా తినుబండరాలు డబ్బాలు ఇచ్చానండి. తినుబండరాలు అదే జలాబీలు, జంతుకులు అవి కూడా ప్యాక్ చేసి ఇచ్చాం పిల్లలకి. అమ్మా మర్చిపోకండి మరి. రాంగ్ చేశారండి ఆపరేట్. ఎక్కడ? మన పాలపల్లి చేశారండి. చేస్తే మనోడు షుగర్ చేయకూడదు అంటండి. షుగర్ చేస్తే కొల్లిపోయిందండి. కొల్లిపోతే అది సమాధానం చెప్పట్లేదు. 10,000 ఎక్కడ హాస్పిటల్? అది మన పాలపల్లి లైన్స్లోనా? అవునా? ఓకే అమ్మా. అవునండి, అవునవును. చెప్పండి, చేస్తామ్మా. మేము చేసి పెడతాం. పింఛన్ కూడా 4,000 పెంచి మన ఇంటికి తీసుకొస్తాం. ఏమ్మా అదోసారి ఏం చేయాలి సార్ మాట్లాడతాం. ఏమ్మా ఎంతకాలం చేసి గురించి తెలుసు కదా మీకు. ఎన్నిసార్లు వరద వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోయినా సార్ వచ్చి చేశారు మొత్తం. ఏమ్మా వరదలు ఇంత లోతు నీళ్ళల్లో కోవిడ్ టైంలో కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వచ్చి మీ అందరికి కూడా భరోసా ఇచ్చాం, ధైర్యం చెప్పాం. 4 రకాల నిత్యావసర సరుకులు, 4 కోడిగుడ్లు, 4 కాయగూరలు ఏ పట్టుకొచ్చి ఆదరించాం. ఏమ్మా క్రిస్మస్ కూడా ఎవరు గౌరవించలేదు, సారా గౌరవించారు. అని తెలుసు. ఏమ్మా టిఫిన్ అయిపోయిందా? చేస్తున్నారా? ఏ టిఫిన్? మంచి మాట చెప్తా, సంతోషం. బాగున్నారా? ఏమా చెల్లి సైకిల్ కంబలం ఏమా 2 జాగ్రత్త చేసి పెట్టండి. వరదలు వచ్చినా ఏమొచ్చినా నేనే వచ్చాను మీకు. ఏమా ఒక దుప్పటి పట్టుకొచ్చినా, ఒక కాయగూరలు పట్టుకొచ్చినా, ఒక కోడిగుడ్లు పట్టుకొచ్చినా, ఒక కందిపప్పు పట్టుకొచ్చినా, ఆఖరికి పిల్లలు తింటాకే జంతువులు ఉండలు కూడా నేనే తెచ్చిపెట్టాను వరదలు వచ్చినప్పుడు. అంతే కదా? వాళ్ళు ఓట్లు అడిగేటప్పుడు వస్తారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలు మళ్ళీ కనపడరు. అది ఏమైంది? ఎంత వస్తుంది పింఛనప్పుడు? మన ప్రభుత్వం వచ్చాక 6,000 వస్తుందమ్మా. ఇబ్బంది లేదు, 6,000 వస్తుంది. ఓకే జాగ్రత్త. ఓకే బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. ఇక్కడ పేకల లోతు నీళ్లు ఎవరు వచ్చారు? వచ్చారండి, కాయగూరలు అన్ని ఇచ్చారండి. మరి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎప్పుడైనా అసలు వరదలో మీకు కనపడ్డారా? అమ్మా మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓటు అడుగుతున్నాడు. నేను మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీరు కనపడ్డాను. అమ్మా కొంచెం ఆశీర్వదించండి. మళ్ళీ పింఛన్ పెంచి మన ఇంటికి వస్తుందమ్మా. ఎందుకు రావట్లేదు? అది ఎందుకు రావట్లేదు అన్నాను. ఇంటికి రావట్లేదని అడుగుతున్నా. మీరు బ్యాన్ లేదా? పార్టీ ఎందులో ఉంది?
పింక్ కార్డా అది కనుక్కుందాం. అంటే కార్డు తెల్ల రేషన్ కార్డు ఉండాలి, వైట్ కార్డు ఉండాలి. సరే లైన్ చేద్దాం. మీరు ఇలా వెనక్కి ఉండండి. మీరు అంత ఉండదు కదా, అంత సైజు ఉండదు, అంత సైజు ఉండదమ్మా. చిన్నది తీసుకోవాలి, చిన్నది తీసుకోవాలి. ఆయనకి ఆయన కదా, నువ్వు కాదు వాళ్ళకి, నువ్వు అది వాళ్ళకే తెలుసు, అది కరెక్ట్. కలపాలా సైకిల్ పెట్టుకోండి. తీయనుంది అదే తీయ ఉంది. అమ్మవారి తల్లి ఓకే బాగుంది, తీగ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాం. అప్పుడు ఇంక డైపర్లు వేసి ఉంచేస్తున్నారు. ఫుడ్ అది ఎవరు పెడుతున్నారా? ఎవరు వీళ్ళ బ్రదరా? పెట్టేసి ఏమేమి కాదు అక్కడ చేయిందాం. హాస్పిటల్ ఇట్లా చూసి ఓకే. హాయ్. ఇంకేమీ అసలు వీళ్ళకి ప్రపంచం కూడా తెలియట్లేదు. మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోండి. హాయ్. నేను పెడితే తింటారా? పెడితే తింటారా? ఇవ్వండి మరి. అంతేనా? బాయ్. బాగున్నారా? దింపుకి వెళ్తున్నారా? మనంతా కొంచెం జాగ్రత్తగా. మీ అందరికి కూడా ఇదివరకు పింఛన్ కావాలంటే మీరు కళ్ళు గీతకు సంబంధించి సొసైటీలో కార్డు ఉంటేనే పింఛన్ ఇచ్చేవారు 50 సంవత్సరాలకి, అంతే కదా? లేకపోతే 60 సంవత్సరాలకి పింఛను. ఇప్పుడు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో 50 సంవత్సరాలకే పింఛను బీసీలకి. ఇంకా మీకు కార్డు అవసరం లేకుండా నేరుగా 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు వచ్చేస్తుంది పింఛన్. పింఛన్ కూడా 4,000 రూపాయలకి పెంచి పట్టుకొచ్చేస్తారు. ఏమ్మా కొంచెం మీరు అందరూ కొంచెం ఆశీర్వదించాలి. తమ్ముడు ఈ పార్టీ మీది నుంచి తెలియజేసి అంతే అండి. మర్చిపోకండి అమ్మా, తప్పనిసరిగా చేసి పెట్టాలమ్మా. అమ్మా అలా ఉన్నారు. మర్చిపో. టీ ఉందా? టీ ఉందా? టిఫిన్ చేయలేదు కదా? వెళ్ళలేదు. బాగున్నారా అన్నగారు? కొద్దిగా కష్టపడే వాళ్ళం, పనిచేసే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ అంత లోతులు, ఇక్కడ లోతులు నీళ్ళు వచ్చి ఆ లోతు నీళ్ళలో మీకు వచ్చి ఏదో సాయశక్తిలో మిమ్మల్ని ఆదుకుని సాయం చేసి కొంచెం చేసి పెట్టండి అన్న. ఓకే, థ్యాంక్ యూ. సబ్బురాజు వాళ్ళ పర్లేదు వదిలే, అకల ఎందుకు వెళ్ళిపోతారు తమ్ముడు. అకల వాళ్ళు చేయని స్నానం చేయని. ఏమ్మా ఇక పాంప్లెట్ అక్కడ పెడతాను. గురుగారు మైనస్ మనరా అమ్మా చెల్లి మర్చిపో అమ్మా. కొంచెం కష్టపడి వాళ్ళు కదా. వరద ఇదిగో మిమ్మల్ని పలకరించి వెళ్ళాను. ఎప్పుడు వరద వచ్చినా మీకు ధైర్యం చెప్పాను, మీకు నిత్యావసర సరుకులు ఇచ్చాను. అమ్మా బాగున్నారా?
బాబాయ్ తప్పనిసరిగా సైకిల్ కి అదే మర్చిపోకండి. రాంబాబు నిరంతరం ప్రజా సేవలో ఉండే మనిషి నిమ్మల రామనాయుడు గారు. ఇందుకోసం ఆపారు, లేకపోతే అందులో రాసి ఇద్దరు అయిపోయినట్టు చేసి పెడతాం మీరు. పాపుల్లో కూడా రాలేదని పాపం వీళ్ళ గొప్పలకి రాలేదని పాపుల్లో చేస్తారు, వస్తారా మీరు సార్? అదే ఓకే, చేసి పెడతాం. కష్టపడి రెండిట్లే ఉంది సార్, ఇంకో రెండిట్లే రెండు సార్ అందాక అమ్మా బాగున్నారా? మర్చిపోకండి అమ్మా. ఎలా ఉన్నారా? కొంచెం మంది వరదల్లో ఎంత లోతు నెలలో వచ్చేవాడి అమ్మా, వచ్చాం కదా, అయిపోయింది. మనం చెప్పారు కదా లాస్ట్ చేంజ్ పెడ. ఓకే అమ్మా, మర్చిపో చెప్పారు నేను చేంజ్ పెడతాను. ఏమా బాగున్నారా? మన వరద వచ్చినప్పుడు వచ్చి కనిపించాను, మీకు గుర్తుందో లేదు? ఏముందా పడిపోతా ఉన్నది పాపం ఇల్లు. ఎంతో పడిపోతుందండి. అలాగే మరి నేను ఉంటాను అని వస్తున్నాను ఇంట్లో పడి మనకి పెంచిన అందుకే ఒక్కదాని వస్తున్నాను. అవును ఉంటున్నారు పాపం. 4,000 రూపాయలకి పెంచి మనకి ఇస్తారమ్మా. సైకిల్ కమ్మలం మర్చిపోకమ్మా. గురుగారు ఎలాగండి సార్? తెలుసు. ఓకేనా, థ్యాంక్ యూ. మీరే బాగా కష్టపడుతూ ఉన్నారు పాపం అంతా. ఇక్కడే కట్టుకోవాలి. ఎలా ఉన్నారు? అండర్ గ్రౌండ్ పెట్టిద్దాం. అండర్ గ్రౌండ్ అంటే దారి తక్కువ మీ దయ వల్ల బాగుంది. ఏదమ్మా రోడ్ రోడ్ మీ దయ వల్ల బాగుంది. లేక మేము ఇబ్బంది పడిపోతున్నామండి. నేను చేసి పెడతాను. మేము మీకు అలాగా చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. నేను చేసి పెడతాను. గురుగారు జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు చేస్తా ఉన్నారా? రాజీనామా చేసి ఎక్కర్లేదు. మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తాం మనం వచ్చిన మమ్మల్ని కష్టపడి వచ్చింది. ఎవరు క్యాష్ బాగున్నారా? అమ్మా అందరికీ చెప్పాలి కదా, మీ అమ్మ నాన్నగా అందరికీ చెప్పి అమ్మా. రామనాయుడు గారికి కాదు, మనకు వీడియో కాదు ఇంపార్టెంట్. ఓటు పడాలి. మరి మేము మరి వీడియో తీస్తున్నాను, నా దగ్గరకు వచ్చేస్తున్నాను. అలా వస్తే మీరు ఎట్లా చేయగలుగుతారు? ఓకే అమ్మా, బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? లోకేష్ గారు ఆత్మను కలుస్తూ ఉంటానండి మేము. ఓకే, జాగ్రత్త అమ్మా. అదే నిమ్మల రామనాయుడు గారమ్మా, సైకిల్ గుర్తు. ఎవరో ఏం చేయాలి ఓటు మనకి నోట్ చేయించారా? వేయాలన్నారా? శారదా అమ్మా చెల్లి చెప్పండి అమ్మా అందరు పోలీసు చెప్పండి. అయితే ఎలా ఉన్నారు? గురుగారు చూసుకోండి కొంచెం అమ్మా. అంటే పని చేసే వాళ్ళు కష్టపడే వాళ్ళు కదా వచ్చారప్పుడు పింఛన్ 4,000 పెంచొద్దు. వచ్చారు చూడండి, మీ అబ్బాయి కబర్ది గారు. సైకిల్ కమలం మరి అమ్మా మామగారు మర్చిపోకండి. మనకి పింఛన్ 4,000 పెంచి మన ఇంటికి వస్తుంది అమ్మా. సైకిల్ కమలం అమ్మా మర్చిపోకండి అమ్మా. పాంప్లెట్లు ఇయ్యమ్మా, 10 బాగున్నారా? శ్రీని గారు పొద్దున్న లేకలేదా? తీసుకుని వచ్చా లగ్గొట్టి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గురుగారు బాగున్నారా? అమ్మా రాజు నువ్వు ఎక్కడ దూరంగా ఉంటే కదా పాంప్లెట్లు ఎవరికోళ్ళు ఉంటే ముందు కేకేసాను, తర్వాత వీళ్ళు కేకేసాను.
ఇద్దరు తెచ్చోళ్ళు ఉన్నారండి. మాకు ఎవరితో చూస్తలేదు. తన పాటు నేను ఒక్కదాన్ని ఎంత వస్తుందమ్మా పింఛన్? ఎంత వస్తుంది? తెచ్చోడండి మాకు ఎవరో చూస్తలేదండి. ఎవరు పట్టించుకోవట్లేదు. కుమ్మలు బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్ కదండి. మా ఆయనకి 60 దాటినాయండి. ఇప్పుడు మనం ఇస్తామమ్మా, ఇబ్బంది లేదు. బీసీలకి 50 సంవత్సరాలు. పిల్లేమో తింగరదండి. అదే నేను ఆ సర్టిఫికేట్లు చేసి నేను చేస్తాను. మీ ఇంటికి పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. ఏమ్మా మీ ఆయనకి ఇప్పిస్తాను, ఆ వికలాంగులకి ఆవిడకి ఇప్పిస్తాను. 2 పింఛన్లు ఇప్పిస్తాను నేను. ఓకేనా? నాది బాధ్యత. ఏమ్మా ఓకే. మాకు ఆధార్ పెట్టుకోండి మీరే కదా. కొడుకులు కావడం లేకపోయినా వరదలు వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు వస్తారు బాబా. వరదలు వచ్చినప్పుడు కూడా నేనే వచ్చి మీకు బియ్యం ఇచ్చాను, దుప్పట్లు ఇచ్చాను, కాయగూరలు ఇచ్చాము. ఇచ్చారు బాబాయ్. నేనే కదా వచ్చి మిమ్మల్ని పలకరించాను. మా ఇంటి మీకు గ్యాప్ ఉంటది కానీ తిన్నా నా కుక్కలకు అందరూ ఉంటారు. పర్లేదు. మీలో పేదలు గుర్తుంటారు. మేము పేదలకు ఉంటాం. మన వరదలు వచ్చినాయి. ఎవరు వచ్చారు? నేనే కదా వచ్చాను. ఏమ్మా పేకల లోత నీళ్ళల్లో వరదల్లో మీ ఇళ్ళకి వచ్చి మీకు 10 రకాల సరుకులు ఇచ్చాను, కాయగూరలు ఇచ్చాము, కోడిగుడ్లు ఇచ్చాము, చిన్నపిల్లలకి తినుబండ్రలతో సహా ఇచ్చాము లేదా? మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారు ఓట్ల కోసం. మరి ఎవరన్నా కనపడ్డారు మీకు? ఆ నాయకుడు ఎప్పుడైనా కనపడ్డా? చూడండి, మీకోసం కష్టపడేవాళ్ళు, మీకు ఆపదొచ్చి ఆదుకునే వాళ్ళు చూడండి మీరు జాగ్రత్త. ఏమ్మా అందరూ ఆశీర్వదించాలి. ఏమ్మా కష్టపడేవాళ్ళు కదా. అమ్మా మీ అందరూ ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు నేనే కదా, ఎప్పుడు పలకరించినా చేసిన. వరదలు వస్తే వచ్చింది నేనే కదా. ఆశీర్వదించడం ఏంటి? కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి. షూ ఉంది కదా, షూ అది ఉంది కదా, మీరు కొట్టండి. కొట్టాలా? నేను తిరగలేను. నాకు ఓటు వేయడానికి నాకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి. మీకు మేమది తీసుకెళ్ళాలి. కూర్చోండి. అప్లై కూర్చోండి. అక్కడ రాలేనండి బాబు. కూర్చోండి. అంటే అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళాలి అక్కడికి. ఆపేయాలి. మొన్న అప్లై చేయలేదు కదా, 80 దాటలేదు కదా వయసు. 80 దాటిన వాళ్ళకి ఇస్తారు. అది 80 దాటితేనే ఇస్తారండి. 85 లోపలికి ఎవరు దాటిందండి. దాంట్లో ఆధార్ కార్డులో దాటాలి. చేపించుకోపోసం అంటున్నారు. ఈ జగన్ అంతేంటి అది ఇంటికి వెళ్ళిపోవాలా? అప్పుడు చేపించుకుంటాను. ఏది మళ్ళీ తెలుగుదేశం గెచ్చాలా? అప్పుడు ఈ గడ్డం తల గీయించుకుంటా చెప్తున్నాను. ఈడ అంతేంటో చూడాలని అండి గడ్డం పెంచేస్తున్నాను. అందుకనే వాళ్ళేమో నీ మీద కక్ష ఆల్కాశ పడుతున్నారు. ఏం చేయలేరు అన్నాను. దాన్ని అంతా వడ్డీతో సహా తీరుతాను వచ్చాక. ఏమో ఇబ్బంది లేదు. పక్క నుండి బాగుపడతావు. అదే ఉపాధి పని. ఏం పని చేస్తున్నారమ్మా? బోధులే. ఏమైనా మజ్జిగ ఏమైనా ఇస్తున్నారా? మజ్జిగ మీరు పట్టుకెళ్తారు, వాళ్ళు ఏమి పెడుతున్నారా అంటున్నారు. మరి ఇదివరకు వేసవకాలం వస్తే మనం ఏంటంటే ఉపాధి హామీ పథకం వాళ్ళకి అక్కడ టెంట్ వేసి చల్లని మజ్జిగ కూడా ఇవ్వమని మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టేవాళ్ళం. వీళ్ళు 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా పోతా ఉన్నారు. రేపొద్దున వచ్చాక మళ్ళీ అందరినీ ఆదుకుంటామమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ పథకాలు ఇవన్నీ కూడా మీ మహిళలకే. ఇందులో ఉన్న పథకాలన్నీ కూడా ఇప్పుడు తల్లికి వందనం అని మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అందరికీ వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తున్నాడు 13,000. రేపొద్దున మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ పిల్లలు కానీ 2 చదువుకుంటే 30,000, 3 చదువుకుంటే 45,000. అలాగే మీకు 18 సంవత్సరాలు దాటితే అందరికీ నెలకు 1,500 అకౌంట్లో పడుతుంది. నెల 1,500 మీ మహిళల అకౌంట్లో పడుతుంది. ఆర్టీసీలో మీకు టికెట్ అవసరంలా ఫ్రీగా వెళ్ళొచ్చు. అలాగే పింఛను కూడా 4,000 రూపాయలకి పెంచిస్తాం ఇంటి దగ్గరే. వికలాంగులకి అయితే 6,000 రూపాయలు అమ్మ. వికలాంగులకి 6,000 రూపాయలు, దివ్యాంగులకి. మీ వృద్ధుల వితంతులకేమో 4,000 పెంచి మన ఇంటికాడే ఇస్తాం. ఆ పింఛను కూడా ఇప్పుడు ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఆపేస్తున్నాడు. మనకు అట్లా ఉండదు. 3 నెలల వరకు ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. 3 నెలల వరకు ఒకేసారి తీసుకోవచ్చు. ఎందుకంటే కూతురింటికి అల్లుడింటికి వెళ్తున్నారు, మళ్ళీ పెన్షన్ కోసం రావాలంటే దారి గుర్తులు సరిపోతూ ఉన్నాయి. ఏమా అలా గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ మీకు. 1,200 రూపాయలు పెట్టి కొనక్కర్లా. ఇప్పుడే మళ్ళీ కట్టెలు పోయి చూశాను మేళాల దగ్గర. మళ్ళీ మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ఉఫ్ అని మళ్ళీ గ్యాస్ ఊదుకుని మళ్ళీ ఆ పొగ అంతా మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుందని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ మీకు. ఓకేనా? మీరు అందరూ చెప్పి కొంచెం చేంజ్ పడి. మెయిన్ అన్నింటికన్నా మెయిన్ ఏంటంటే మీకు వరదలు వస్తూ ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడల్లా నేను పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాను. వస్తున్నామా? వచ్చి మీకు కాయగూరలు కానీ కందిపప్పులు కానీ దుప్పట్లు కానీ ఇచ్చాను కదమ్మా. మరి అట్లా మీకు కష్టించి పని పేకల లోతు నీళ్ళలో తిరిగింది వీధుల్లో. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా మీకు కనిపించాడు? ఆయన ఇప్పుడు ఎలక్షన్లో వస్తూ ఉన్నాడు ఓటేయమని.
అంచేత మీరు ఎలక్షన్లో వచ్చేవాళ్ళు కాదు, మీకు ఆపద వచ్చేవాళ్ళు ఎవరు, కష్టం వస్తే వచ్చేవాళ్ళు ఎవరు, అది గుర్తుపెట్టుకోండి అంతే అమ్మా. మళ్ళీ మీకు మీ రుణం తీర్చుకునే విధంగా మళ్ళీ భవిష్యత్తులో పని చేస్తాం అమ్మా. మీ అందరూ రుణం తెచ్చుకున్నాం అమ్మా. కాయగూరలు ఇచ్చాం, కోవిడ్ టైంలో కోడిగుడ్లు కూడా ఇచ్చాం, బలంగా ఉండాలి. కాయగూరలు ఇచ్చారు, పండక్కేమో చీరలు పంపారు. ఏం పెద్దంట్లమ్మా అందరం మరి మీకు మాత్రం రుణపడి పని చేస్తాం. జగన్ గెలిచాడని పార్టీలో పింఛన్ తీసేశాడు. పింఛన్ తీసేసాడు జగన్ మాకు వయసు లేదంటండి, వయసు లేదంటండి మాకు. మీకు వయసు లేదు, ఎప్పుడు తెలుగుదేశం ఉంటాడు వీడని జగన్ తీసేసాడు. ఇప్పుడు ఇల్లు మీదే కదా. మాదేనా ఈ కరెంట్ అంటే సత్య గారు పట్టించుకుంటే అప్పుడే వేస్తున్నారు లైట్, అది లైట్ వేస్తలేదు. మీరు తెలుగుదేశం వాళ్ళకి అవలేస్తారు అంటున్నారు జగన్ వాళ్ళు. గోదావరి వస్తే పట్టించుకోలేదు, పైన వెళ్ళిపోయిందా. ఇంత తాటకి ఇంట్లో పేదోళ్ళు మీకు పెన్షన్ తీసేస్తే ఇంకెంతకన్నా అన్యాయం ఉంది. తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తుంది, మీ తీసేసిన పింఛను పెంచి 4,000 రూపాయలు బంగారు పనుల్లో పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ఏమా. 4,000 రూపాయలు పెంచి మన ఇంటికి తీసుకొస్తాను ఏమా. నేను చూసుకుంటాను కదా, మీకు ఎందుకు ఒక్కొక్కరికి సరిపోయాడు. 1000 రూపాయలు అమ్మా. జాగ్రత్త చూస్తున్నారు మమ్మల్ని, చూడాలి కొంచెం గట్టిగా. మళ్ళీ మీ అందరికీ ఏది కావాలంటే చేసి పెడతాం అమ్మా. చూసుకుని చేయండి. వాలంటీర్గా చేస్తున్నారా? రిజైన్ ఏం చేయలేదు కదా, చేశారంటే పోయినట్టే. అన్నది ఉద్యోగం 10,000 రూపాయలు వస్తుంది మీకు. మీకెందుకు వాళ్ళ మాటలు మనకెందుకు? ఆ వైసీపీ ట్రాప్లో మాయలో పడకండి. పడితే మళ్ళీ ఇబ్బంది వస్తుందమ్మా. ఎందుకు మనకి రేపు మళ్ళీ ఉద్యోగం రాదు కదా, ఇంకేరు కదా, ఇంకా రాజీనామా చేతి ఇంకా వేస్తారు. ఇంకేంది మీరు 10,000 రూపాయలు మళ్ళీ మన గవర్నమెంట్లో హ్యాపీగా అందుకుంటారు. మీరు కొత్త వాళ్ళు కాదు కదా, ఇంకేంది మరి ఏమ్మా. హ్యాపీగా చేసుకోండి, 10,000 రూపాయలు రేపు అందుకోండి ఏమ్మా. లేకపోతే మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు. ఓకే అమ్మా, మర్చిపోకండి అమ్మా ప్లీజ్. తొందర అమ్మా. ఎమ్మెల్యే గారు అంటారు ఓకే చెప్పారు నేను చేసి పెడతానమ్మా. నేను చేస్తాను అది అమ్మా. బాగున్నా దాని మాటలు రిజల్ట్ నేను చేసుకోకండి. అనవసరంగా 10,000 రూపాయలు వస్తారు రేపు పొద్దున, వాడు చేసుకోకండి అమ్మా. మన ప్రభుత్వంలో పెట్టామండి ఇంటికి వచ్చిన లైన్ చేద్దాం, జాగ్రత్త చేసి పెడతాం. చూద్దాం మీరు మర్చిపోనండి, మా తాతయ్య గారు నాన్నమ్మ గారు కరోనా ఉన్నప్పుడు అప్పుడా మీరే ఫోన్ చేసి మాట్లాడారండి డైరెక్ట్. ఓకే ఓకే మర్చిపోండి అమ్మా. లేరా మంచి లేడా బాగున్నారా? అమ్మా ఎలా ఉన్నారు? కొన్ని ఇయ్యమ్మా, ఒక 20 నువ్వు ఎవరో ఒకరు పట్టుకున్నా ఒకళ్ళు ఉంది కదా, కొన్ని శుభాలు 10 అయిపోయినట్టు మర్చిపో. ఓకే థ్యాంక్ యూ. వరదలు వస్తే మేము ముందు వచ్చి మిమ్మల్ని పలకరించి మీకు ధైర్యం చెప్పి ఏమ్మా, మీకు కాయగూరలు కోడిగుడ్లు కందిపప్పులు దుప్పట్లు అన్నీ ఇచ్చేళ్ళాం ఏమ్మా. ఎవరు రాలేదు, నేనే వచ్చి మిమ్మల్ని పలకరించేవాడిని. సరే మళ్ళీ ఇప్పుడు తిరగడానికి ఓకే అమ్మా మర్చిపో. పాంప్లెట్ కొన్ని 10 ఇమ్మంటే 100 సార్లు చెప్పినా ఒకటి ఇస్తా, లేకపోతే 50. ఓకే మామగారు ఓకే మీకే ఎంత ప్రతిపక్ష నాయకులు మా దృష్టిలో మాత్రం ఎప్పుడు నాయకులు
చూడడానికి అప్పుడు ఉన్నప్పుడు తెలుగుదేశం అత్యుత్సాహంగా ఉదయం నుంచి చాలామంది మనోళ్ళు పెన్షనర్స్ ఎక్కడెక్కడ దగ్గర 8-9 గంటల అంతా జనం తీరిపోయి మన నాయకుడు రాబోయే అగ్రికల్చర్ మినిస్టర్ అని అనుకున్నాను. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఫర్ అగ్రికల్చర్. దట్ ఇస్ వై I wish that he must become as a minister as agriculture. So, అలాగంటే మినిస్టర్ని రోజు నేను అనుకున్నా ఉన్నాను, చూద్దాం ఎప్పటికప్పుడు అనుకున్నాను. ఆయన రావడానికి బికాస్ పూర్వంలాగా నాకు ఫెసిలిటీస్ లేవు. బండి దొక్కాలంటే భయం వస్తుంది, బీపీ షుగర్ పక్క అనేక. అదేవిధంగా మన సోదరులు కూడా చాలామంది బీపీ షుగర్తో బాధపడుతున్నట్టు తెలుసు. అయినా కూడా ఈనాడు ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చి మన యొక్క నాయకుడికి రాబోయే కాలంలో మినిస్టర్ నాయకుడికి మీరంతా వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం తెలిపిన మీ అందరికీ ఈ మా అసోసియేషన్ తరఫున ప్లస్ ఇంకా వేరే సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు సీనియర్ సిటిజన్స్ వాళ్ళంతా వచ్చేసి నిలబడి అంతా కూడా సహకరించున్నందుకు చాలా సంతోషం. ఇంకా రెండవది ఏంటంటే ప్రతి మీటింగ్లో 20వ తేదీ మాకు జరుగుతుంది. ప్రతి మీటింగ్లో అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి మా జనాలందరినీ పిలిచి భయపడుతున్నారు అందరూ. ఎందుకు వీడు చేస్తున్నారు, పైన చేస్తున్నారు. ఎదవడు ఇష్టం వచ్చినట్టు దేవుడు బాగులు ఇప్పుడు పల్లెటోడు ఇలాగా అన్నాడంటే లోపల పడేయండి పోలీసు అలాంటి తరహా పాలన మెయింటైన్ చేస్తున్న ఎదవ కనుక వాడిని చూసి చాలామంది వెనకడుగు వేస్తున్నారు ముందుకు రావడానికి, మరి మీటింగ్లు మాట్లాడడానికి, జరగబోయే పరిస్థితులు. నేను ప్రతి మీటింగ్లో గత 3 నెలల నుంచి కూడా చెబుతున్నాను ప్రతి మీటింగ్లో. ఎందుకంటే మనకి రామానాయుడు గారు వస్తేనే పాలకొల్లు బాగుపడుతుంది నా అనుభవం చెబుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మినిస్టర్స్ వచ్చారు, ఎమ్మెల్యేలు అనేక రకాలుగా ఉన్నారు అని అయినా కూడా ఎవరు కూడా ఇంత డెవలప్మెంట్ చేసిన సూచనలు ఎక్కడ లేవు. ఇప్పటికీ ఆయన చేతిలో ఉన్నంతే నెగ్గించాము, కానీ అవకాశాలు లేకుండా పోయింది. కనుక రాబోయే ప్రభుత్వం మనది. కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనోడు హై స్టెప్ తీసుకుంటాడు, అంత హైకి వెళ్ళిపోతాడు, మనకు కావాల్సిన సహాయం చేస్తాడు, మనకు అన్ని విధాలా సహకరిస్తాడు. కనుక మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను ఏమని, నువ్వు ఒక ఎంప్లాయీ రిటైర్ అయ్యాడు, నీ పిల్లలు ఎంతమంది, నీ మనవలు ఎంతమంది, నీ తాలూకా జనం ఎంతమంది, నీ పేరు ఇంటి పేరు కలవాళ్ళు ఎంతమంది, అందరికి కూడా వాడు చేస్తున్న పాలన గురించి ఒకసారి వాడు చెప్పేసి నచ్చ చెప్పండి. కొంతమంది ఉన్నారు పూర్తి, వాడు చెప్తే వింటున్నాడు. అలాంటి వాళ్ళకి మీరు ప్రపోజ్ చేసే ఈ విధంగా ఈ పాలన వస్తే కానీ మన ఆరోగ్య విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, తర్వాత మనకు రావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకు దక్కమని ఈ సందర్భంగా ఎలాగ చెబుతున్నాను. అదేవిధంగా మరి నియోజకవర్గం బాగుపడాలంటే ఈజ్ ద మ్యాన్ హూ కెన్ డూ ద థింగ్స్ అండ్ ఈజ్ ద మ్యాన్. ఇట్ ఈస్ నో డౌట్ తెలిపే. కనుక ఐ రిక్వెస్ట్ మన రామానాయుడు గారికి అందరికీ నమస్కారం చెప్పి ఎన్నోసార్లు వస్తాం అనుకున్నాను, కానీ పరిస్థితి కుదరక రాలేక ఇవాళ బండికి స్పీడ్గా తోలేకపోతున్నాను. అందువల్లే ఎవడో ఎండ పెట్టుకుని రావాల్సి వస్తుంది, ఏదో ఆటోలో రావాల్సి వస్తుంది. ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఎంప్లాయీకి, ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీకి ఆ బాధలు ఉంటాయి. అయినా కూడా ఈనాడు మీరంతా ముందు వచ్చి ఆయన యొక్క రాష్ట్రం ఎప్పటి నుంచో ఉదయం వచ్చి కూర్చొని ఇప్పుడు దాకా మరి ఆయన యొక్క బాగోగులు మనం భరోసా ఇచ్చి డెవలప్ చేస్తే కానీ. మన పాలకొల్లు నియోజకవర్గ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున విచ్చేసినటువంటి సంఘ నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రేపు 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో మరి నాకు
ఆశీర్వాదం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరిన మీదట మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెన్షనర్స్ తరఫున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతు పలకడినందుకు మీ అందరికీ కూడా పెన్షనర్ అసోసియేషన్ సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా మీరందరికీ కూడా తెలియజేసుకుంటూ, సమయం తక్కువగా ఉంది. ఇంకా మనకు ఉన్నటువంటి సమయం 10-15 రోజులు మాత్రమే ఉంది. చేత ఈ 10-15 రోజులు కూడా ఎవరైతే పెన్షనర్స్గా నాయకులుగా మీరు ఉన్నారో, మరి మీ యొక్క సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎందుకంటే రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తేనే పెన్షనర్స్ యొక్క సమస్యలకు పరిష్కారం అవుతుంది. పెన్షనర్స్ కూడా మళ్ళీ ఒక భద్రత, ఒక భరోసా మరి ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలోనే ఉంటుందనే విషయాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత సంఘ నాయకులుగా మీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారులకు ఇస్తే రాజధాని లేకుండా చేశాడు. రేపు మళ్ళీ ఇంకొక ఛాన్స్ కానీ తప్పు జారిస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో మరి మీరందరూ కూడా కష్టపడి మరి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకునేటువంటి సమయంలో ఈవేళ ఈ ప్రభుత్వం వల్ల మీకు కూడా మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ కూడా వస్తూ ఉంది. 1వ తేదీన పెన్షనర్స్కి రావాల్సినటువంటి సొమ్ము మరి ఈవేళ 5వ తారీఖు, 8వ తారీఖు మనం చెప్తూ ఉన్నారు, 18వ తారీఖును కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని. చేత రేపు మళ్ళీ మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ 1వ తేదీనే మీ పెన్షన్ సొమ్ము ఏదైతే ఉందో మీ అకౌంట్లోకి వచ్చేటువంటి విధంగా, ఇంకా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించేటువంటి విధంగా మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి వేళ ఉదయాన్నే పాపం కలవడానికి వచ్చి మరి నేను పాదయాత్రకు వెళ్ళడం ద్వారా మరి ఆలస్యమైనా కూడా మీరందరూ కూడా వేచి ఉండి సహకరించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.